వెల్కమ్ బ్యాక్ టు ఆర్నవ్ వ్లాగ్స్. సో తను స్విమ్మింగ్ జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయిందన్న? 1 వీక్ కంటే ఎక్కువ అయింది. ఈ రోజు మీకు చూపించబోతున్నాను. ఏం చూపిస్తున్నావు? స్విమ్మింగ్. సో స్విమ్మింగ్ ఎంత నేర్చుకుంది అది చూపిస్తా అనమాట. సో చూద్దామా గైస్? చూద్దామా? సో అది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. ఆల్రెడీ 1 వీక్ అంటే చాలా వరకు మధ్యలో వ్లాగ్ ఎందుకు చేయలేదంటే డైలీ అనేది మీకు ప్రోగ్రెస్ ఏంది అనేది తెలీదు. సో సడన్గా ఇప్పుడు 1 వీక్ జంప్ చేసాం కాబట్టి చాలా ఎక్కువ ప్రోగ్రెస్ అయింది. బాగానే చేస్తుంది. సో బాగా ఫాస్ట్గా నేర్చుకుంటుంది. కొంచెం స్ట్రెంత్ తక్కువైంది బట్ చాలా ఈజీగా 1 మంత్ లోపలే నేర్చేసుకుంటుంది అనుకుంటున్నాం. అండ్ మేడం కూడా అక్కడ జాయిన్ అయ్యారు స్విమ్మింగ్ పూల్లో. మేడం కూడా వెళ్తున్నారు కానీ ఈరోజు డుమ్మా కొట్టించింది. నేను వెళ్ళట్లేదు మేడం చూడడానికి, ఎందుకంటే మేడం మొత్తం నేర్చుకున్న తర్వాత సముద్రంలో కొట్టి చూపిస్తుంది అని చెప్పింది. ఛాలెంజ్ చేసింది. సో ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద స్విమ్మర్స్ కూడా అంత రెడీ అవుదాం. హర్ష ఆలోచిస్తుంది నేర్చుకోవాలా లేదా నేర్పాలా. ఇంట్రెస్ట్ లేదా? దేనికి? స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ లేదా? ఎందుకు? మునిగిపోవడం ఇష్టమా నీళ్ళల్లో? ఓకే. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ షవర్ చేస్తారు కదా, దానికి బాగా చల్లగా అనిపిస్తుంది. సరే చాలే, పద పద పద, లేట్ ఏంటి చూసాను, బాగుంది. సో ఇది పెద్ద పూలు, ఇక్కడ అక్కడ చిన్న పూలు అనమాట. మొన్నటి వరకు అక్కడ చేసింది, నిన్నటి నుంచి ఇక్కడ అలవాటు చేశారనమాట. సో వితౌట్ ఇది బోర్డు వాళ్ళు పిల్లలందరినీ అలవాటు చేస్తున్నారు. కోచ్ కూడా చాలా బాగా చెప్తున్నారు అనమాట. సో లైన్లో నుంచి వాళ్ళు లేట్ అయిపోయింది, 1/2 అవర్ లేట్ ఉంది, అందుకనే లాస్ట్లో నుంచి ఉంది. ఇది చాలా డీప్గా ఉందన్నమాట తల్లి. సో కోచ్ కూడా అక్కడ ఉంది, అది చాలా బాగా డ్రాగన్ క్యాప్ భలే చేస్తున్నారు. అదరికి వెళ్ళిపెట్టారు ఆల్మోస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మన బొడ్డది ఎక్కడి వరకు వెళ్తా చూద్దాం. జంప్ జంప్. నెక్స్ట్ రౌండ్కి రెడీ అయింది. దాన్ని పీకాబుకి తీసుకెళ్దామని ప్రామిస్ చేశాను, అందుకే ట్రై చేస్తాను. గాగల్స్ వేసుకో. సో ఇది 3rd రౌండ్. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్తా? లాంగ్ వెళ్ళాలి, ఓకేనా? ట్రై చేయి. గో. ముందే క్రాస్ కొట్టేస్తున్నా. రౌండ్ 4. స్ట్రైట్ గా వెళ్ళు. యాక్చువల్గా రోజు 1 అవర్ క్లాస్ ఉంటుంది, కాకపోతే ఈరోజు 1/2 అవర్ లేట్గా వచ్చాం. సో లాస్ట్ రౌండ్ అంటారు. లాస్ట్ రౌండ్ ఎంత దూరం అనుకోలేదు. సో సీనియర్ స్విమ్మర్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పాపకి. దానికి ఏదో పెద్ద స్విమ్మింగ్ తెలిసినట్టు, దానికి స్విమ్మింగ్ రాదు, అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. సో ఇది ఫైనల్ రౌండ్. కొంచెం లాంగ్ వెళ్తుంది. బుజ్జి, దానికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు ఇందాక? నువ్వేదో పెద్ద స్విమ్మర్ లాగా. ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చావు కదా నువ్వు.
చిన్న బ్లాక్ బెల్ట్ బ్లాక్ మెయిల్ చేసావా? ఏం బ్లాక్ మెయిల్ చేసావు? ఏదో టాయ్ కొని ఇస్తానని చెప్పి అందుకే అంత దూరం వెళ్ళిపోయింది. సో 1 ఎక్స్ట్రా రౌండ్కి వెళ్తుంది అనమాట. గోగల్స్ పెట్టుకో, గోగల్స్ ఫాస్ట్. చెయ్యి ఫాస్ట్ వెళ్ళిపోతున్నా లేకపోతే వెళ్ళు. గో, ఇప్పుడే చేసావు కదా. అయిపోయిందా స్విమ్మింగ్? బాగా చేసావు ఈరోజు? ఏం చేసావు? అందుకనే కదా బుక్ తీసుకెళ్ళి అది నువ్వు దాన్ని ఇప్పటి నుంచి కరప్ట్ చెయ్యి, ఓకేనా? అది ఆల్రెడీ చెప్పింది పీకా బుక్ తీసుకెళ్తానని, అందుకే చేసిందంట బాగా. ఏదో ఒకటి బాగా చేసింది కదా. అది బ్రైట్ చేసి ఎవరు బాగా చేస్తారు. చిన్నపిల్లలు అంతే మరి, పెద్దోళ్ళ వాళ్ళకి ధైర్యం రావాలంటే మరి అలా చేయాలి. పికబు అని దొబ్బింది అంట. పికబు అంటే ఏదో అనుకున్నాను, ఇది స్టోర్ అంట, అంటే చిన్నపిల్లలకి టాయ్ స్టోర్ అంట. నాకు తెలీదు, ఇప్పుడే మీనాలు చెప్పారు. ఇది లోపల దూరిపోయి చూసేస్తుంది. వెళ్ళిపోయేది. ఇంతమంది పిల్లలు వచ్చారు ఇదంతా పిల్లలే. ఏంటది? ఏం బుజ్జి ఇది? ఇదా చూపి. రకరకాల పేర్లు పెట్టి ఏమో పడుతున్నారు. సో పికబు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చామా? అదేంటి ఇప్పుడు ఏం చెప్పండి. పికబు అయిపోయిన తర్వాత హుస్సేన్ సాగర్కి, ట్యాంక్ బండ్ దగ్గర మీనా ఈట్ స్ట్రీట్కి. సో ఇప్పుడు ఈట్ స్ట్రీట్లో ఏమున్నాయి, చెత్త చెదారం అంతా చూసి అందులో ఎంచుకొని మేము తినబోతున్నాం. బంగారం అదేంటి అక్కడ ఉంది కదా, అదేంటి? గౌతమ్ బుద్ధ. సో ఇది హైదరాబాద్ సెక్రటేరియట్ బిల్డింగ్ అండి. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టింది. చాలా వివత్సంగా భవ్యంగా కట్టింది. చాలా పెద్ద ఏరియా ఇది. సో దీని ఆపోజిట్ మనం ఈట్ స్ట్రీట్కి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి స్ట్రీట్ అలా స్టార్ట్ అయింది. అక్కడ మాన్యుమెంట్ లా ఉంది. ఇది కంట్రీ ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయి. ఏమన్నాయి బంగారం? ఏం తింటావు? మ్యాగీయా? అక్కడ మ్యాగీ ఉంది, మ్యాగీ తింటాం అంటుంది. ఎక్కడ బుజ్జి? ఇట్ స్ట్రీట్ అయిపోయింది కదా. నీ వల్లే వచ్చాము ఇక్కడికి. ఏది ఏంటి ఈట్ స్ట్రీట్? ఇది స్టార్ట్ అయ్యే ముందు అయిపోయింది. ఏం బంగారం అంతేనా ఈట్ స్ట్రీట్ అంటే? డల్గా ఉందా? నువ్వు దేనికి వచ్చావు? నేను తినడానికి వచ్చానా? ఏమున్నాయి ఇక్కడ తిన్నాక? ఏమీ లేవు కదా మరి. మీనాని చెప్పు. ఏయ్ ఏది నాకు ఆకలేస్తుంది. అది చూసి వెళ్ళిపోదా? ఈటి స్ట్రీట్ అన్నారు కానీ అంటే ఒక 100 అడుగులు వేసాం అంతే. స్టార్ట్ అయ్యే ముందే క్లోజ్ అయిపోయింది. యూట్యూబ్ లో షార్ట్స్ పెట్టారు కదా, అలాగే అదే యూట్యూబ్ లో బ్లాగ్స్ చూసి వచ్చాను అనమాట. బట్ చాలా చిన్నది ఇది. ఇంకా చాలా పెద్ద ఈట్ స్ట్రీట్స్ ఉంటాయి. కంపారిజన్లో వైజాగ్లో చాలా పెద్దది. ఇంత ముందు కూడా ఒక బ్లాగ్ చేశాను, చాలా పెద్దది. చాలా చిన్నగా ఉంది. సో ఏమి గతలేక ఇక్కడ పుట్టదానికి మ్యాగీ. నువ్వు తిన్నావు కదా ఆల్రెడీ, ఒకటి తినేసావు కదా. నువ్వు తిన్నావా లేదా? సో ఇక్కడ పావ్ బాజీ తింటున్నాం, ఏమి గతలేక. సారీ, వడపావ్. మై కరెక్షన్.
ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది వడపావ్? వడపావ్ ఎలా ఉంది? చెప్పు ఉంది? చాలా దొరికింది అంటే గతి నాకు తింటున్నా తప్ప అసలు బాగా చెప్పే ఏంటది బుజ్జి? సరే తిను తిను బుజ్జి ఏంటది? పెన్ కొట్టడానికి సీతాఫలం మలై సీతాఫల్ మలై అనుకుంటా. అనుకుంటావా? సో ఇది తెలియకుండానే ఏదో స్వీట్ తీసుకుంది. సో మొత్తానికి ఇంత దూరం రావడానికి ఇది ఒకటి బీభత్సంగా ఉంది బుజ్జి, చాలా బాగుంది. దాన్ని ఏమంటారు? సీతాఫలం మలై. ఇంటి దగ్గర చేస్తావా? చెయ్యొచ్చే కదా. నిజంగా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇక్కడ తీసుకున్నాం. నేను ఫస్ట్ టైం తిన్నా ఇది స్వీట్, నిజంగా ఎప్పుడో తిన్నా. చాలా బాగుంది, గుడ్ జాబ్. ఇది ఒకదానికి బతికిపోయావు నువ్వు, లేదంటే నా బుజ్జి. నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఇక్కడ? ఈరోజు డెజర్ట్ తింటారా? ఇంకా వడపావ్ అంత బాగుందా? సో వడపావ్ బాగాలేదు కాబట్టి డెజర్ట్స్తో సరిపెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చెప్పావు ఇప్పుడు? బిస్కాఫ్ చీజ్ కేక్. చాక్లెట్ అంతా కూడా వస్తుంది. ఏంటిది? బిస్కాఫా? అండ్ బిస్కెట్లు ఇది పీస్ లోపల బిస్కాఫ్. ఎలా ఉంది బుజ్జి? ఓకేనా? చూడడానికి వదిలిపోయింది. ఏంటది? మిల్క్ కేక్. మిల్క్ కేక్. అది షూర్? డామ్ షూర్. సో ఈ మిల్క్ కేక్ అయితే చాలా 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 బ్రహ్మాండంగా ఉంది, మామూలు లేదు. చాలా బాగుంది. ఎలా ఉంది మిల్క్ కేక్? చాలా బాగుందా? నీకు బాగుంటుంది, ఊరి మీద తిన్నండి నీకు బాగుంటుంది. సో ఈట్ స్ట్రీట్లో తిన్న తర్వాత కూడా మీకు ఇంకా సరిపోలేదురా? నేను ఈట్ స్ట్రీట్లో ఏం తినలేదు. సొల్లిదే తిన్నావు కదా పావాజీ, వెళ్ళదా? సో వచ్చి ఇక్కడ బాస్ జ్యూస్ అని ఉంది. రోహిత్ చెప్పడం ఏంటంటే చాలా బాగుంటుంది. ఎలా ఉంది నాన్న? సూపరా? నిజంగానా? ఊరి మీద చెప్పేస్తాం రోహిత్ చెప్పాడని. ఓకే, రోహిత్ చెప్పినట్టే చాలా బాగుంది. అదేరా సినిమా సూపర్ హిట్. 100 days 100 రోజులు ఆడుతుంది. సో అది బొడ్డదానికి స్విమ్మింగ్ జాయిన్ చేసి 1 week అయింది. సో 1 weekలో ఎంత చేశారో మీరు చూసారు ఆల్రెడీ. బాగానే వచ్చింది, ఇంత కూడా రాదనుకున్నాం. సో ఇంకా అంటే మంత్ ఎండింగ్ వరకు ఉంది. మంత్ ఎండింగ్ వరకు ఫుల్ ఫ్లెజ్గా వచ్చేస్తుంది అనుకుంటున్నాం. అలాగే ఈట్ స్ట్రీట్కి వెళ్ళినాం. నీకు నచ్చిందా నాన్న? ఏం నచ్చింది? సో అదే స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి పికబూల్కి వెళ్ళాం కదా. పికబూ అనేది నాకు తెలియదు ఏంటో అది. ఇది ఎక్కడో ఇంటర్నెట్లో, అదే టాయ్ స్టోరే. వెళ్ళిన తర్వాత తెలిసిందే టాయ్ స్టోర్ అని. సో ఇవన్నీ ఇంటర్నెట్లో చూసి పిల్లలు ఇవన్నీ చేస్తున్నారండి. మీరు కూడా జాగ్రత్త, లేదంటే ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇది బ్లాక్మెయిల్ చేస్తుంటుంది. స్విమ్మింగ్ కొంచెం బాగా చేస్తాను, పికబుక్ తీసుకెళ్తే అని చెప్తుంది అనమాట. అంతేనా? అంటే బ్రైబ్, ఇప్పటి నుంచే బ్రైబ్ అలవాటు చేస్తున్నాం. సో అది ఇట్ స్ట్రీట్కి వెళ్ళాము. ఇట్ స్ట్రీట్ అనగానే అంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి చాలా పెద్దదేమో, సెక్రటేరియట్ చాలా పెద్దగా ఉంది కదా, దాని ముందు ఉందంటే చాలా పెద్దగా అనుకున్నాం. కానీ చాలా చిన్నది, చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. బట్ కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. లైక్ మిల్క్ కేక్ తిన్నాం, అదైతే చాలా బాగుంది, చాలా బయోత్సంగా నచ్చింది. మొసమ్మి జ్యూస్ తాగిన అది కూడా చాలా బాగుంది. అదే వడపావ్ అంత బాగాలే, అంటే కంపారిటివ్లీ బయట ఎక్కడ తింటే ఇంకా బాగుంటుంది. సో కొన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ బాగాలేదు. మిగతా అంతా ట్రై చేయలేదు. మ్యాగీ ఒకటి ట్రై చేసింది బొట్టది, మ్యాగీ కూడా బాగాలే, వదిలేసింది. తను కూడా బాగుందా బాగాలేదని నేను టేస్ట్ చేశాను, అసలు బాగాలే. సో అది చాలా కారంగా ఉంది కదా, కారంగా ఉంది, టేస్ట్ కూడా అసలు బాగాలే. సో దానికన్నా మమ్మీనే బాగా చేస్తుంది కదా బెటర్గా. సో అందుకే ఇంటి వంట తినాలి, బయట తినకూడదు ఫుడ్. ఓకేనా? ఇది
ఇది మేము బయట తినేసి వచ్చి ఇప్పుడు చెప్తున్నాం మీకు ఏంటంటే ఇంటి వంట తినాలి, బయట ఫుడ్ తినకూడదని. సో అదే అనేది జరిగింది ఈరోజు వీడియోలో. ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ. ఆల్వేస్.